కమాండ్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు కమాండ్ యూజ్ టు మాడిఫై టేబుల్ స్ట్రక్చర్. టేబుల్ స్ట్రక్చర్ అనేది మాడిఫై చేయడానికి ఈ కమాండ్ అనేది యూజ్ చేస్తాం. ఫర్ సపోజ్ యాడ్ న్యూ కాలమ్స్, అలాగే డ్రాప్ కాలమ్స్ డ్రాప్ చేయడానికి, అలాగే న్యూ కాలమ్స్ యాడ్ చేయడానికి, అలాగే కాలమ్ మాడిఫై చేయడానికి. ఫర్ సపోజ్ చేంజింగ్ ఏ డేటా టైప్ చేంజ్ చేయడానికి, చేంజింగ్ ఏ సైజ్ చేంజ్ చేయడానికి యూజ్ చేస్తాం ఈ ఆల్టర్ కమాండ్ అనేది. యాడింగ్ ఏ న్యూ కాలమ్స్, ఫర్ సపోజ్ ఫస్ట్ యాడింగ్ న్యూ కాలమ్స్ ఎలా యాడ్ చేయాలో చూద్దాం. ఆల్రెడీ ఇక్కడ ఎగ్జాంపుల్ అనేది నేను ముందుగా రాసించాను, చూడండి. యాడ్ ఏ న్యూ కాలమ్, ఆల్టర్ టేబుల్ బేసైడ్ రైట్ సైడ్ కంపల్సరీగా మనం టేబుల్ అనేది మెన్షన్ చేయాలి. అది కీవర్డ్ అనేది కంపల్సరీ ఉండాలి. ప్రతి డిడిఎల్ కమాండ్స్కి టేబుల్ అనేది కీవర్డ్ ఉండడానికి గుర్తుపెట్టుకోండి, అంతే. అలా గుర్తు పెట్టుకోండి, టేబుల్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే టేబుల్ లెవెల్ ఆపరేషన్ జరుగుతున్నాయి ఇక్కడ మనకి. అర్థమైందా? ఆల్టర్ టేబుల్ అండ్ టేబుల్ నేమ్, ఎంప్లాయీస్, యాడ్ కాలమ్ నేమ్. నువ్వు ఏ కాలమ్ని యాడ్ చేయాలనుకుంటున్నావు? ఫర్ సపోజ్ నువ్వు ఎంప్లాయీస్ టేబుల్ తీసుకో. ఎంప్లాయీస్ టేబుల్ ఏమి యాడ్ చేయాలనుకుంటున్నావు? లొకేషన్ యాడ్ చేయాలనుకుంటే నువ్వు ఇక్కడ డిపార్ట్మెంట్ దగ్గర లొకేషన్ అని పెట్టి వేర్కార్ 30 అని సైజ్ 30 ఇచ్చుకుంటే చాలు. ఫర్ సపోజ్ ఇందాక మనం యాడ్ చేసాం కదా, ఒక టేబుల్ అనేది మనం క్రియేట్ చేసాం కదా, దాంట్లో ఇప్పుడు ఒక కాలం అనేది యాడ్ చేయడం అప్లై చేద్దాం. ఓకే,